హాయ్, దిస్ ఇస్ ప్రియా. వెల్కమ్ టు S7 న్యూస్. బాణసంచా సామగ్రి తయారీ కేంద్రాలను పరిశీలించిన ఎస్పీ రాహుల్ మీనా నిబంధనలు పాటించకపోతే తయారీ కేంద్రాలను సీజ్ చేస్తామన్నారు. ఇకపై పోలీస్, రెవెన్యూ, ఫైర్ శాఖల నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందన్నారు. ఇటీవల కాలంలో వేట్లపాలెంలో, గతంలో కొమిరిపాలెం మందుగుండు బాణసంచా తయారీ కేంద్రాల్లో ప్రమాదాలు సంభవించి పలువురు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దీనిలో భాగంగా కోనసీమ జిల్లా ఎస్పీ రాహుల్ మీనా రావులపాలెం రూరల్ సిఐ విద్యాసాగర్, కొత్తపేట ఎస్ఐ జి సురేంద్రలతో కలిసి కొత్తపేటలో మధుగుండు బాణసంచారి తయారీ కేంద్రాలను పరిశీలించారు. తయారీ కేంద్రం నుండి స్టోరేజ్ పాయింట్, స్టాక్ పాయింట్లు ఎంత దూరం ఉన్నాయి, బాణసంచా తయారు చేసే సమయంలో కూలీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు, తయారీ కేంద్రంలో ప్రాథమిక వైద్య పరికరాలు తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇకపై పోలీస్, రెవెన్యూ, ఫైర్ సంబంధిత శాఖల అధికారులతో నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుంది అని, అన్ని నిబంధనలు పాటిస్తున్నారా లేదా ఎక్కడైనా నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే లైసెన్స్ రద్దు చేసి తయారీ కేంద్రాలు సీజ్ చేసి యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ రాహుల్ మీనా హెచ్చరించారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మన కొత్తపేట స్టేషన్ పోలీస్, మన రావులపాలెం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అందరూ ఇక్కడ వచ్చి ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో దీంట్లో అంతా సేఫ్టీ ప్రోటోకాల్స్ వాళ్ళు సరిగా ఫాలో చేస్తున్నారా లేదా అది మనం చెక్ చేసాము. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా కాకినాడ జిల్లాలో కూడా ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సో దీనివల్ల కూడా అండ్ ఇది ముందు కూడా మేము కూడా కంటిన్యూస్గా అంతా చెక్ చేస్తున్నాము. సో దీంతో ఇక్కడ ఇది పర్టికులర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్, వాళ్ళు అంతా అది మన ఫైర్ సేఫ్టీ ఎక్విప్మెంట్ సరిగా ఉందా లేదా, ఫస్ట్ ఎయిడ్ కిట్ వాళ్ళు ఎట్లా పెడుతున్నారు, ఇది అంతా మన ద్వారా ప్రిపేర్ చేసిన చెక్ లిస్ట్ ప్రకారం అంతా చెక్ చేయడం జరిగింది. సో దీంట్లో అండ్ మిగతా అన్ని యూనిట్స్లో కూడా మనకి కంటిన్యూస్గా చెక్ చేస్తాము. విల్ మేక్ షూర్ దట్ నో untoward incident happens in our district. So continuous checkings and inspections will continue. Thank you.